తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆయన ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ టీడీపీ ఎక్కడుందనే వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందని చెప్పారు. తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. తెలంగాణలో జీవిత ప్రమాణాలు పెంచిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వివరించారు. సంక్షేమ పథకాలకు తీసుకొచ్చిన పార్టీ తమదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా సాధికారతపై ఇప్పుడు అన్ని పార్టీలు నేతలు మాట్లాడుతున్నారు, కానీ 40 ఏళ్ల క్రితమే మహిళల కోసం ఎన్టీఆర్ ఆలోచించారని చెప్పారు. ప్రభుత్వ పథకాలను మహిళల పేర్లతో తీసుకురావడంతో పాటు మహిళల పేరుతో ఆస్తుల కల్పన కోసం పాటుపడ్డారని చంద్రబాబు ప్రశంసించారు. ఒక మంచి వాతావరణం ఉండాలి, ఆరోగ్యం కూడా బాగుండాలి. అంతమను పడిపోయినటువంటి ఎక్కడ చూసినా అన్ని పార్కులంతా కూడా మీరు చూస్తే పొల్యూషన్ లో ఉండే పార్కుల్ని బ్రహ్మాండమైన పార్కులుగా తయారు చేసి కృష్ణకాంత్ పార్క్ అని, వెంగళరావు పార్క్ అని, విజయభాస్కర్ అని ఈ పేర్లన్నీ పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. ఇవి కాకుండా హైదరాబాద్ కు ఒకప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉండే 9 మున్సిపాలిటీలు. ఆ 9 ఇప్పుడు మహానగరంలో భాగం. ఆ 9 మున్సిపాలిటీ నీళ్లు ఉండేటివి కాదు. నేను నీళ్లు అడిగితే ఆ రోజు వరల్డ్ బ్యాంక్ వీళ్ళంతా మీరు 20 రూపాయలు ఒక లీటర్ చేస్తే మేము ఫైనాన్స్ ఇస్తామంటే ఇది కుదరదని ఒక సీజన్ లో నాగార్జున సాగర్ నుంచి లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతవరకు మంజీరా నుంచి కొన్ని నీళ్లు వచ్చేటివి, అవి చాలా ఉన్నప్పుడు ఇవన్నీ చేశాం. ఇలాంటి అనేక కార్యక్రమాల్ని మనం చేశాం. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 2014లో కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు పార్టీ బలహీనంగా ఉందని. పార్టీ బలంగా ఉంది, ప్రజల గుండెల్లో ఉంది. దాన్ని ఎన్కాష్ చేసే నాయకత్వం కొరతుంది.